ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాబట్టి ఆయనకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకు. తర్వాత ఈరోజు ఆ జన సైనికులు చేసినటువంటి హంగామా చూసి ఏపీ ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు, ఒక సైడ్ బాధపడుతున్నారు. ఏంద్రా వీళ్ళు చేసే శాస్త్రలేంది, వీళ్ళు చేసే పనులేంటి అని చెప్పేసి ఒకంత ప్రజలంతా కూడా భయభ్రాంతికి గురవుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో అది పెద్ద వివాదానికి దారితీసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పెట్టేటువంటి ఈ ఫ్లెక్సీలో ఉన్నటువంటి వ్యాఖ్యల మీద స్థానికంగా ఉన్నటువంటి దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో ఏముందంటే మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పడేస్తాం కొడకల్లారా అని చెప్పేసి ఆ ఫ్లెక్సీలో రాశారు. అలా కొటేషన్ రాయడంతోనే స్థానికంగా అది బాగా వేడి వాతావరణం ఏర్పడిపోయింది. దళిత సంఘాల ప్రజలు ఆ ఫ్లెక్సీని చించి పడేసి నిరసన కూడా తెలిపారు. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. దీంతోనే అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు అయితే సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో ఉన్నటువంటి ఫ్లెక్సీల మీద దళిత సంఘాలు విద్వేషపూరిత వ్యాఖ్యలు అంగీకారం లేవు అని చెప్పేసి మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మీద స్థానికంగా రాజకీయ చర్చలు కూడా జోరెందుకున్నాయి. మొన్న జనసేన పార్టీ నాయకుడు గాదె వెంకటేశ్వరరావు ఆ సుగాలి ప్రీతి తల్లి గారిని ఉద్దేశించి ఏ విధంగా తిట్టాడో కూడా మనం చూసాం. మా జన సైనికులతో పెట్టుకోవద్దు, లేకుండా చేసేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతి గారిని ఉద్దేశించి మాట్లాడాడు. నువ్వు అసలు ఎస్సీ ఎస్టీనే కాదు అని చెప్పేసి మాట్లాడాడు. ప్రభుత్వం భూమి ఇచ్చింది, మీకు ఉద్యోగాలు ఇచ్చాడు, అదేవిధంగా మీకు డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్, వాటినన్నింటిని కూడా తిరిగి ఇచ్చేయండి. అవన్నీ తింటూనే మళ్ళీ మా పవన్ కళ్యాణ్ మీద మీ ఇష్టానుసారం మాట్లాడతారా అని చెప్పేసి గాదె వెంకటేశ్వరరావు నిన్న పచ్చ మీడియాలో కూర్చొని బీభత్సంగా అరిచాడు. ఈరోజు అదే జన సైనికులు ఫ్లెక్సీలో కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఫ్లెక్సీ పెట్టి ఏం రాశారు? మీరెంత, మీ స్థాయి ఎంత అంటే దీని మీనింగ్ ఏంటి? రోడ్ల మీద పడేస్తాం కొడకల్లారా అని చెప్పేసి ఏంటి ఆ కొటేషన్లు? ప్రజాస్వామ్యానికి ఇది ఎంతవరకు సమంజసం? చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరిని కించపరిచేలా మాట్లాడారు అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా రాయడానికి వాళ్ళకి చేతులు ఎలా వస్తాయో, వాళ్ళకి దిమాగ్లో ఏముందో మనకైతే అర్థం కావడం లేదు. అంటే రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా రాశారు. ఆ వర్గం అక్కడే ఉండాలి, వాళ్ళ కాళ్ళ కిందే ఉండాలి, లేచారంటే తొక్కి పడేస్తాం అన్నట్టుగా రాశారు. ఆ వర్గ ప్రజలు అక్కడే ఉండాలి, ఎదగకూడదు, కాళ్ళ కిందే పడి ఉండాలి. అందుకే మీ స్థాయి ఎంత, మీరెంత అని చెప్పేసి రాశారంటే ఆ వర్గాన్ని గురించి ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడుతున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి తెలియనివి కాదు. ఆయనకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయడం చాలా అలవాటు. ఆ సుగాలి ప్రీతి కేసును కూడా బాగా వాడుకున్నాడు. ఇంతవరకు సుగాలి ప్రీతి ఆ పేరులో సుగాలి ఇంటి పేరేమో ప్రీతి అమ్మాయి పేరు అనుకున్నారు అందరూ కూడా. కానీ నిన్న ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చాలా క్లుప్తంగా చెప్పాడు, సుగాలి అనేది ఒక వర్గానికి సంబంధించినటువంటి క్యాస్ట్ అంట, కులం. సుగాలి అనేది ఒక కులం పేరు. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఆనాడు సుగాలి ప్రీతి కేసుని బాగా హైప్ చేయడానికి కూడా కారణం ఆ వర్గం యొక్క ఓట్లను లాక్కోవడం కోసం అలా రాజకీయాలు చేశారు. కుల మత రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. మాటలేమో కోటలు దాటిపోతాయి, కానీ రియాలిటీ ఏమో అవి లేనిదే రాజకీయం నడవదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. చూడండి, ఈరోజు కోనసీమ అంబేద్కర్ జిల్లాలో చేసినటువంటి ఇటువంటి పనులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు.
దీని మీద దళిత సంఘాలంతా కూడా మండిపడుతున్నాయి. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చేస్తున్నటువంటి పనులు ఇవి. ఆయన వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో ప్రజలంతా ఉండరు. ఆ చింపి పడేశారు ఆ ఫ్లెక్సీని అయితే. అక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చూసి చింపి పడేశారు. అది పవన్ కళ్యాణ్ గారికి దళిత సంఘాలు ఇచ్చేటువంటి గిఫ్ట్గా సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు.